నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో జరుగుతున్న దురాగతాలు, అఘాయిత్యాలు ఇవి అన్నీ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, "అరే! వీడు చేశాడా?" అని అనుకునేలాగా, చూడ్డానికి అమాయకులుగా కనిపించేవాళ్ళు. ఇంతకుముందు చూసారా? సినిమాల్లో కావచ్చు, బయట కావచ్చు, ఎవరినన్నా రేప్ చేస్తున్నారు, లేకపోతే బలవంతానికి పాల్పడుతున్నారు అనంటే వాళ్ళకొక అటైర్ ఉండేది. హ్మ్. అమ్మో! వీడు తేడాగా కనిపిస్తున్నాడు అని. ఇప్పుడు అలా లేదు. స్మార్ట్‌గా కనిపించే వాళ్ళు పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. మొహాన 2 ఘాట్లు, ఆ! పెద్ద జుట్టు. అవుంటేనే వీళ్ళు చెడ్డోళ్ళని లెక్కేసేవాళ్ళం. ప్లస్ మంచిగా కనిపించారనుకోండి, నీట్‌గా డ్రెస్ చేసుకొనుంటే ఈళ్ళు మంచోళ్ళని కేటగరీస్ అట్లా ఉండేయి. ఇప్పుడు అలా లేదు. లే స్మార్ట్‌గా కనిపించేవోళ్ళే ఇవన్నీ చేస్తున్నారు. కోల్‌కతాలో జరిగిన ఇన్సిడెంట్, లా స్టూడెంట్ ఎంత ముద్దుగా, ఎంత మంచిగున్నాడో ఆ పిల్లోడు. చిన్న పిల్లోడు గూడా. అసలు మైండ్‌కి ఆ అబ్బాయి కనిపించేదానికి లేదు లేదు. అక్కడ నలుగురున్నారు. ఆ! ఒకడు ఓల్డ్ స్టూడెంటు. ఓకే. ఓల్డ్ స్టూడెంటు అదే యూనివర్సిటీలో ఏదో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం ఓకే. నాయకుడు వాడు. మాజీ ఉన్నాయి నాయకుడు. రాజకీయాలు. మాజీ నాయకుడు. అందుకే అతనికి ఆ కాలేజీలో అవుట్‌సోర్సింగ్ జాబ్ లాంటిది జాబ్ ఇచ్చారు ఆ హ్మ్. కాలేజీలో. ఆ వంకతోటి అతను కాలేజీకి రావచ్చు కదా! ఓల్డ్ స్టూడెంట్ అయినా కానీ హ్మ్. వస్తున్నాడు. ఆ వస్తూ వస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూనియన్ లీడర్స్ తోటి అతనికి టచ్‌లో. ఉంటాయి కదా! హ్మ్. ఆ ప్రాసెస్‌లో వీళ్ళు ఒక అమ్మాయి మీద కన్నేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు. అత్యాచారం చేస్తే బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి కాళ్ళు వేళ్ళు పట్టుకొని బతిమలాడిందంట. ఒకప్పుడు నాకు ఈ బతిమలాడింది అనేది పేపర్లో చదవగానే నాకేం గుర్తొచ్చిందంటే, నిర్భయ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయి ఎదురు తిరిగింది, అదే బతిమలాడి ఉంటే గనక హ్మ్. ఆ అమ్మాయిని అంత గాయపరిచే వాళ్ళం కాదు అని చెప్పి స్టేట్‌మెంట్. స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొక పెద్ద మనిషి ఎవరో కూడా బయట అన్నా అని సంబోధించుంటే గనక వాళ్ళు అత్యాచారానికి పాల్పడేవాళ్ళు కాదు అని ఒక పెద్ద మనిషి, ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి అన్నారు. స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్లు ఇక్కడ ఇప్పుడు అంత ప్రాధేయపడింది అంటే అన్నా అనకుండా ప్రాధేయపడదు కదా! అవును. హ్మ్. అన్నానే అంటాం, సడెన్‌గా మన నోట్లోంచి వచ్చేది ఆ మాటే. ఆ మాటే అన్నా కదా! ప్లీజ్ అన్నా, వదిలేయ్ ప్లీజ్ అన్నా. ప్లీజ్ ప్లీజ్ అని. అయితే అంటే దీని ప్రకారం ఏంటంటే 2012 నుంచి ఇప్పటికి మనం సాధించిన ప్రగతి ఏంటంటే, హ్మ్. అప్పుడు అబ్బాయిలు అన్నా అన్నా బతిమిలాడినా ఆగేవాళ్ళేమో. హ్మ్. ఇప్పుడు అది కూడా లేదు. అంటే ఆడవాళ్ళకి ఆ ఆప్షన్ కూడా లేదు అని చెప్పి ఈ సంఘటన చెప్పేసింది, నిరూపిస్తుంది. నిరూపించేసింది. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఆ విధంగా అధికార పార్టీ, రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కానప్పటికీ ఇలాంటి దురదృష్టమైన ఘటనలు జరగటం చాలా బాధాకరము. ఒక సంవత్సరం క్రితం అనుకుంటా ఆర్జికర్ హ్మ్. మెడికల్ కాలేజీలో జరిగిన ఉదంతం ఏదైతే ఉందో హ్మ్. అది పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు లా యూనివర్సిటీలో ఇలా జరగటం దురదృష్టకరం. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది కదా, హ్మ్. మధ్యప్రదేశ్లో ఆయన యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నారు. ఏం చెప్తున్నారు, అసలు స్మగ్లర్ని గడగడలాడిచ్చేస్తున్నారు, కనిపిస్తే కాల్చివేత అని చెప్పి కాల్ చేస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళని జైల్లో పెట్టి మేపటం ఎందుకు అని చెప్పి కాల్ చేస్తున్నాడు, ఎన్కౌంటర్లు చేసేస్తున్నాడు, బ్రహ్మాండం, అసలు ఆయన చేసినంత ఆయనలాగా ఇంకొకళ్ళు ఎవరు పరిపాలించట్లేదు అని చెప్తున్నారు. హ్మ్. 2 రోజుల క్రితం ఒక పెద్ద హాస్పిటల్లో అందరూ చూస్తూ ఉండగా హాస్పిటల్లో వెయిట్ చేస్తున్న అమ్మాయిని, అంటే అటెండెంట్గా వచ్చిన అమ్మాయిని ఒక అకంతుడు సడన్గా వచ్చేసేసి లాక్కుని వెళ్ళిపోయి అందరూ చూస్తుండగా నరికి చంపేశాడు. ఈ ఈ ఘటన పెద్ద ప్రాచుర్యంలోకి రాలా. హ్మ్. ఎందుకంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఇక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉంది, పైగా ఈ సంవత్సరం ఎలక్షన్స్. అందుకని సాధ్యమైనంత వరకు తవ్వకాలు చేస్తున్నారు. ఇట్లాంటి అరాచకాలు ఏం జరుగుతున్నాయి, ఇలాంటి ఏం జరుగుతున్నాయి అని ఒక రాజకీయ ప్రాధాన్యత తీసుకొద్దామని చూస్తున్నారు. కానీ ఇది ఒక సామాజిక సమస్యగా ఆలోచించట్ల. అంటే ఈ సమస్య పరిష్కారం చేసే ప్రాసెస్లో మనం రాజకీయంగా 4 మార్కులు వేసుకుందాము అనే చూస్తున్నారు తప్పితే
ఒక ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది, ఇది చూసి వేరే అమ్మాయిలు ఎలా భయపడతారు, బాధపడతారు. మరి ఇప్పుడు ఇక్కడ న్యాయం చేయకపోతే ఇది చూసి వేరే వాళ్ళు ఇంకా చెయ్యాలని ఎలా ప్రోద్బలం వస్తుంది వాళ్ళకి? అసలు రాజకీయ అండదండలు ఉన్నాయని అంతవరకు బరి తెగించారనేది కూడా ఒక ఒక యాంగిల్లోనే చూడాలి. ఇక్కడ మొన్న జరిగిన సంఘటనలో కూడా అంతే కదా, వాళ్ళ వాళ్ళు ఎవరో మాకు రాజకీయంగా చాలా తెలుసు, అండగా ఉన్నారు, ఏం చేసుకుంటావు చేసుకో, నన్నేమీ చేయలేవు అన్నారట. ఇప్పుడు డబ్బు అధికారము ఈ రెండు ఉంటేనండి వాళ్ళకేమనిపిస్తుంది అంటే మనం చేయడం తప్ప ఉప్ప కాసేపు పక్కన పెట్టు, మనం బయటపడేది ఎట్లా, మనం బయటపడతామా బయటపడమా, ఇంకొకటి కూడా ఏం చేసినా మేము బయటకు వచ్చేస్తామనే ధైర్యం. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్లు స్వేచ్ఛ కేసులో ఇప్పుడు పూర్ణచంద్ర ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి, క్షమించడానికి భార్య రెడీగా ఉంది, మరి కేసు నుంచి బయటపడతాడు, మళ్ళీ వచ్చి భార్య పిల్లలతోటి బాగానే హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ నష్టపోయింది ఎవరు? స్వేచ్ఛ జీవించే హక్కును కోల్పోయింది ఒకటి, కూతురికి తల్లి లేకుండా పోయింది, ఆ తల్లిదండ్రులకి కూతురు లేకుండా పోయింది, మళ్ళీ ఇప్పుడు ఈ మనవరాల్ని పెంచాల్సిన బాధ్యత ఈ వృద్ధ దంపతుల మీద పడింది. అంటే ఎవరు ఎక్కువ నష్టపోయారండి ఇక్కడ? చిన్నపిల్ల అందరికన్నా ఎక్కువ నష్టపోయింది. ఆ పిల్ల జీవితాంతం, ఆ పిల్ల పైగా ఆ పిల్ల మళ్ళీ రేపు జీవితంలో సెటిల్ అయినప్పుడు ఆ పిల్లకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఉంటది. అంటే ఇది తరతరాలకి పాకే అంటువ్యాధిలాగా ఆ అమ్మాయి బాధ వేదన తలుచుకుంటే భయం వేస్తుంది అసలు. మరి ఇప్పుడు పూర్ణచంద్రకి ఏమైంది చెప్పండి? ఏమీ కాదు, డబ్బులు ఉన్నాయి, అన్ని మాఫీ వస్తాడు, 4 రోజులు వచ్చేస్తాడు, బయటకు వచ్చేస్తాడు. అలా ఆవిడ అసలు ముందు బకెట్ తో నీళ్లు పట్టుకుని కూర్చుంది, కాళ్ళు కడుక్కుని ఇంటికి కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకెళ్ళడానికి. సరే, ఇప్పుడు ఈ కూడా అంతే. ఈ రాజకీయ ప్రాబల్యం ఉన్న ప్రతి చోట ఏమవుతుందంటే నేరం చాలా ఈజీగా చేయడానికి సిద్ధపడిపోతున్నారు. పైగా చట్టాలు కూడా సంవత్సరాల తరబడి విచారణ చేసి 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 ఈ లోపు వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తుంటారు, వీళ్ళు పిల్లలు కనేస్తారు. ఇప్పుడు ఇతను ఉన్నాడా, ఇతను చక్కగా వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుంటాడు. మీరు కావాలనుకుంటే కలకత్తా మనం ఏమన్నా స్టడీ చేయదలుచుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్ ఇతను పెళ్లి చేసుకుంటాడు, బెయిల్ రాగానే పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటా ఉంటాడు. ఎలా పిల్లల్ని ఇస్తారు? వస్తారు మరి ఆడపిల్లలు. ఇప్పుడు కట్నాలు లేని పెళ్లిళ్ళు కావట్లేదు ఈ రోజుకి కూడా, మరి కట్నం ఇవ్వలేని వాళ్ళు ఎవరో వస్తారు, అంతే అంతే అయిపోతుంది. ఎందుకండి, సినిమా యాక్టర్ ప్రత్యూష చనిపోయింది కదా, ప్రత్యూషని తో పాటు విషం తీసుకున్న అతను బతికి బట్టగట్టాడు కదా, అతని వల్ల అతని ప్రోద్బలంతో ఈ అమ్మాయి తాగింది అని కేసు ఎస్టాబ్లిష్ అయింది. హైకోర్టులో ఆ కేసు గెలిచింది. అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు, బెయిల్ తెచ్చుకుని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేశాడు. ఇప్పుడు రేపు వేస్తే కూడా ఏమేస్తారు, ఎంత శిక్ష పడుతుంది, మళ్ళీ అప్పీల్కి వెళ్తాడు. ఇప్పుడు మొన్న గాలి జనార్దన్ రెడ్డి చూడరాదండి, ఎంత కష్టపడి సిబిఐ ప్రయత్నం చేసి 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 అతనికి శిక్ష వేయించితే అతను అప్పీల్కి వెళ్ళాడు, అప్పీల్లో శిక్ష రద్దు అయిపోయింది, అతని శాసనసభ సభ్యత్వం కూడా పునరుద్ధరించబడింది. ఇప్పుడు ఇట్లాంటివి మన సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి నేరాలు చేయాలనుకున్న వాళ్ళు ఈ డబ్బులన్నా సంపాదించాలనుకుంటున్నారు, రాజకీయ పార్టీలోనే తిరగాలనుకుంటున్నారు. ఎంత పెద్ద తప్పన్నా చెయ్యి 3 నెలలు, మాక్సిమం 3 నెలలు, 4 నెలలకైతే బెయిల్ వస్తుంది. ఇప్పుడు అప్పుడప్పుడు అత్తగారింటికి వెళ్ళి వచ్చినట్టు కోర్టు దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టొస్తే అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటే మళ్ళీ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఇది తేలే వరకు, ఈ కేసు తేలే, ఇప్పుడు అత్యాచారం కేసులో ఉన్నారు, ఈ కేసు తేలే వరకు నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదన్నారనుకోండి, లేదు నువ్వు ఏ ఆస్తి చూసుకుని ఇంత దుర్మార్గం చేస్తున్నావో ఆ ఆస్తి అనుభవించడానికి లేదు, ఆస్తి హక్కు లేకుండా చేశారనుకోండి, అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. అసలు చట్టంలో రావాల్సిన మార్పులు ఇవి, ఈ మార్పులు చెయ్యాలి. అప్పుడు నేను చేశాను అంటే, ఇప్పుడు భయం ఏంటంటే చేస్తా, ఎవరికి దొరకను, దొరికినా బయటకు వస్తా అనే ధైర్యం కదా.
ఆ ధైర్యాన్ని తీసేయాలి. మీరు అన్నట్టు ఇది కరెక్ట్ కదండి. అంతే. పెళ్లి ఇప్పుడు ఏదన్నా కేసు ఉందనుకో, నువ్వు రాష్ట్రం విడిచిపోవద్దు, ప్రాంతం విడిచిపోవద్దు అంటారు కదా. ఆ, అలాగే నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నీకు ఆస్తి అనుభవించే హక్కు లేదని అని చెప్పేసి బంధించేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వీళ్ళలో ఒక భయం ఉంటది. భయం ఉంటది. ఆస్తులు చూసుకునే కదా, చట్టాల్లో మార్పు రావాలి మరి. అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.